మనం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నైట్లో వెంకటలక్ష్మి ఆదివాసీ విద్యార్థిని చనిపోయిన విషయం తెలిసింది. ఆ విషయం కాస్త సంచలనంగా మారిన పరిస్థితి. మనతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎప్పుడు సమాచారం వచ్చింది, అసలు ఏం జరిగింది, అమ్మ ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? నిన్న సార్ నిన్న 5 గంటలకు ఉమ్, ఒకటేసారి మీ బిడ్డ సీరియస్ ఉన్నది అన్నారు. ఉమ్, మేము వెళ్ళినాం. ఉమ్, వెళ్ళే వరకు మళ్ళీ కాదనగర్ వరకు పోయే వరకు ఉమ్, చనిపోయిందని చెప్పిండ్రు. ఉమ్, ఇక హాస్పిటల్లో పారేసిండ్రు. ఉమ్, అది హాస్టల్లో చనిపోయింది మా బిడ్డ. ఉమ్, హాస్పిటల్లో తీసుకుపోయి ఉమ్, పడేసిండ్రు. మేము పోయి అక్కడ నుంచి ఇక అమ్మ మేము మంచిర్యాల తీసుకుపోతాం, పోస్ట్ మర్డర్ చేస్తామన్నారు. ఉమ్, అద్దయ్యా పోస్ట్ మర్డర్ అన్న నేను. ఉమ్, ఏదో పెట్టు సంతకం అంటే పోస్ట్ మర్డర్ అద్దు అని చేసినా కానీ నేను ఉమ్, ఏమని ఇక వేరే విషయం కాదు. ఉమ్, అయితే వీళ్ళు పంపిండ్లు. ఇక ఉమ్, మేమేమో అక్కడనే ఉన్నాం. ఉమ్. వాళ్ళు తెచ్చిండ్లు. ఇక ఏందమ్మా అంటే మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఎప్పుడు పాప ఆ, ఆరోగ్యం బాగాలేదని అన్నారా, లేదంటే చనిపోయిందని చెప్పినరా, ఏం చెప్పారు? ఏం చెప్పలేదు చనిపోయిందని వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. ఉమ్, ఆ అది ఆ ఉమ్, అట్లనే చెప్పింది. అలా మేడం గిడం ఏం చెప్పలేదు నాకు. ఉమ్, ఆ పిల్ల చెప్పింది, ఫ్రెండ్ పిల్ల. ఉమ్. ఇట్లా అయింది ఆంటీ. నువ్వు అంతకుముందు మీ పాపకు ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో ఉండేదని అంటున్నారు. ఏంటి లేదు అసలు? నిజమా? లేదు మంచిగా ఉండే. ఉమ్. మంచిగా ఉండే. ఎప్పుడన్నా హాస్పిటల్ కొండపోవడం అది ఇది చేసిండ్రా? ఇక మామూలుగా జ్వరం వస్తే ఎప్పుడో కొండ పోయినాము ఒక 2 నెలల కింద. ఉమ్, అట్లా జ్వరం మామూలుగా వస్తూనే ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడైతే మంచిగా ఉంటేనే పంపిన. ఇగో సుట్టీలు ఉన్నాయవా, నేను చదువుకుంటా అని 15 రోజులు సుట్టీలు ఇచ్చిండ్లు. ఉమ్, అది చదువుకున్నది. ఇక 4 రోజులు పరీక్షలు ఉన్నాయని వెళ్ళిపోయింది. శుక్రవారం పోయింది. అయితే ఈ శుక్రవారం చనిపోయింది. ఉమ్, 8 రోజులు ఉండే ఉమ్. బల్య. ఏందమ్మా మరి దీనికి సంబంధించిన బీసీ వెల్ఫేర్ బీసీ హాస్టల్కి సంబంధించిన సార్ కావచ్చు, పిఓ, ఐటీడీఏ పరిధిలో ఉన్న పోస్ట్ మెట్రిక్ టీటీసీ చేస్తుంది, దానికి సంబంధించిన పిఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ ఏమన్నా మాట్లాడినా మీతో? మాట్లాడాలి. ఎవరు రాలే, మేడం రాలే, ఎవరు రాలే. మాకు ఎవరే చెప్పలేదు. ఆ పిల్ల చెప్తేనే మేము పోయినాం. ఉమ్, మళ్ళా ఉమ్, ఇక లచ్చిన్లు ధర్నా కూసున్నారు. ఉమ్. ఆ, మీరు మీరు పోయేసరికి ఆ సార్ ఉండేనా? అంటే హాస్టల్కి సంబంధించిన సారే హాస్పిటల్ తీసుకొచ్చిండా? లేదు ఎవ్వరు లేకుండే. ఎవరు లేకుండే. ఇగో నా కొడుకు మాట్లాడతాడు. చెప్పు సరే. ఏం జరిగింది అసలు? వెంకటలక్ష్మి మా చెల్లె సార్. డిఎడ్ చేస్తుంది శ్రీనిధి కాలేజీ ఆసిఫాబాద్. ఉమ్, హాస్టల్లో ఉండే సార్. ఉమ్, అయితే ఆమెకు ఆరోగ్యం బాగాలేదని ఒక వార్డెన్ ఇన్ఫామ్ చేయలేదు మాకు. ఉమ్, ఒక ఇన్ఛార్జి ఇన్ఫామ్ చేయలేదు. ఉమ్, జ్వరం వచ్చి టాబ్లెట్ వేసుకొని ఆల్రెడీ ఎగ్జామ్ కూడా రాయడానికి వెళ్ళి వచ్చింది సార్. ఉమ్, వాళ్ళ ఫ్రెండే చెప్పిండ్రు. అయితే బాగాలేదు ఆరోగ్యం అని టాబ్లెట్ తీసుకురమ్మంటే అప్పటికే కింద పడిపోయిందట సార్. ఉమ్, ఈ నిర్లక్ష్యం వల్లనే మా చెల్లి ఈరోజు చనిపోవడం అనేది జరిగింది సార్. ఉమ్, దీంట్లో ఫస్ట్ అయితే 1 డేనో 2 డేనో బిఫోర్ ఫ్యామిలీకి అయితే ఇన్ఫామ్ చేయాలి కదా సార్. ఒక ఇన్ఛార్జో, ఒక వార్డనో, ఒక టీచరో ఎవరుంటే వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేయాలి కదా. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఏది తీసుకోలేదు, ఏది ఇన్ఫామ్ చేయలేదు సార్. డైరెక్ట్ ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండే ఒక స్టూడెంట్ మాకు కాల్ చేసి ఏడుచుకుంటూ చెప్పింది సార్, మీ చెల్లె చనిపోయింది, మీరు తొందర రావాలని. అప్పటికి కూడా వార్డన్, ఇన్ఛార్జి ఎవ్వరు మాత్రం వచ్చి రెస్పాన్స్ ఏం చెప్పలేదు సార్. ఇంతకుముందే కలెక్టర్ కూడా వచ్చి మాట్లాడింది సార్. మా అమ్మాయికి ఇట్లా జరిగిందనేసరికి మేము ఏంటిదంటే ఒక స్టూడెంట్ కాదు సార్, రేపటి భవిష్యత్తు ఆమెకు జాబ్ వస్తుండే. అందుకని ఒక కాంట్రాక్ట్ బేసిక్లో మా అమ్మకు ఒక జాబ్ పర్ఫార్మెన్స్ అని ఒక 10 లక్షలని రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం సార్. అంతే. మేడం వచ్చి కూడా ఇచ్చేస్తా అని మాట్లాడి. కలెక్టర్ ఏమన్నా మీతో మాట్లాడిండా, లేకపోతే ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చిండ్రా? దీనికి సంబంధించిన బాధ్యులపై అంటే బీసీ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ సస్పెండ్ చేసిండ్రా? ఏం జరిగింది అసలు? ఏమన్నా అడిగిండ్రా మీరు? ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేస్తా అని చెప్పారు సార్, హామీ ఇచ్చారు. ఉమ్. మొత్తం ఎంక్వైరీ చేస్తా, ఫస్ట్ అయితే ప్రాసెస్ కానీ అని చెప్పారు, హామీ ఇచ్చారు. మీరు అన్నదాని ప్రకారంగా ఖచ్చితంగా మీకు న్యాయం చేసి పెడతా అని కలెక్టర్ మేడం వచ్చి చెప్పడం అనేది జరిగింది సార్. ఉమ్. ఇది విషయం. ఉమ్. అప్పటికైతే మా చెల్లె గురించి అయితే ఒక వార్డన్, ఇన్ఛార్జి అంటే ఎవ్వరు డైరెక్ట్ డాక్టర్లు ఏమంటున్నారంటే అనారోగ్యం ఉండే, గతంలో చాలా రోజుల నుంచి ఆమె ఇబ్బంది పడుతున్నదని నిన్న అక్కడ స్పాట్లో చెప్పిన పరిస్థితి. దీంట్లో మీరు ఎటువంటి ఆరోగ్యం బాగానే ఉండే, ఎటువంటి అనారోగ్యం లేదని మీరు అంటే నిజమేంది అసలు? ఆరోగ్యం బాగానే ఉండే సార్. అక్కడికి తీసుకెళ్లేసరికి ఒక డాక్టర్ లేడు, ఒక నర్సు రాలేదు మా చెల్లి దగ్గర, ఏం లేదు. ఒక అనాథ శవంని పడేసినట్టు బెడ్ పైన పడేసి ఆ రూమ్లో ఎవ్వరు కూడా వెళ్ళకుండా, మా ఇంటి వాళ్ళని కూడా వెళ్ళకుండా వాళ్ళు ఆపిండ్రు సార్. స్టేక్ జరిగింది, పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, కొట్టిండ్రు. ఆ అంబులెన్స్ మేము అక్కడనే ఆసిఫాబాద్లో ఉండే, మా ఇంటికి అంబులెన్స్ వచ్చింది సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ఏంటంటే రేపటి తరంలో ఇంకో విద్యార్థినికి భవిష్యత్తు ఇట్లా కావద్దని మా ఆవేదన మీకు
తెలియజేస్తున్నాం సార్ అంతే. ఏందమ్మా ఎప్పుడు మీతో చివరిగా వెంకటలక్ష్మి చెల్లె మాట్లాడింది? మాట్లాడింది, రాత్రికి మాట్లాడింది. ఆ రోజు అన్నతోటి, తమ్మునితోటి, నాతోటి మాట్లాడింది. అంతకుముందు చనిపోయే ముందు మాట్లాడింది. నేను మంచిగానే ఉన్నావా, నువ్వు మంచిగా ఉండు, నీకు ఆరోగ్యం మంచిగా లేదు, నేను మంగళవారం రోజు వస్తా ఎగ్జామ్ రాసి అని చెప్పింది. బాగా సేపు మాట్లాడింది. మంచిగానే ఉన్నానే, నాకు సర్ది అయింది కొద్దిగా, అంతే, సర్ది గోళీలు వేసుకుంటా అన్నది, అంతే మాట్లాడింది. ఏం మాట్లాడాలి. ఇది నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది సార్, ఖచ్చితంగా నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది. అదే మాకు పేరెంట్స్గా చెప్తే మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆర్ఎంపీ దగ్గర ఎక్కడనో తీసుకెళ్ళి మా ప్రాణాన్ని మేము బ్రతికించుకుంటుండే సార్. ఒక వార్డన్ ఇన్ఛార్జి, వార్డన్ సార్, ఒక ఇన్ఛార్జి మేడం ఎవ్వరు మాకు ఏం రెస్పాండ్ కాలే, ఫోన్ కూడా చేయలే. చనిపోయిన వరకు కూడా ఇంకా ఎవరు చెప్పలేదు సార్, వాళ్ళ ఫ్రెండే చేసిండ్రు. అంతే సార్, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా చెల్లె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది హాస్టల్లో. బాడీని కూడా సార్ తల్లిదండ్రులకు అప్పచెప్పలేదు మాకు. నైట్కు నైటే మాకు పేరెంట్స్ సంబంధం లేకుండా అంబులెన్స్లో తెచ్చిండ్రు, ఇక్కడ పడేసిండ్రు సార్. నైటే బాడీ వచ్చింది, మేము అందరం ఇంకా అటే ఉన్నాము. బాడీని తెచ్చిండ్రు, ఇక్కడ ఉన్నారు. మేము వచ్చేసరికి పోలీసు వాళ్ళు ఇంత బందోబస్తుగా ఉన్నారు సార్. మరి ఇది ఏంటిది, ఏం జరిగింది అనేది మాకు తెలియకుండా ఏది కూడా చెప్తలేరు సార్. ఏం జరిగింది, ఏం లేదు, మేము ఏం తెలుసుకుంటాము అది అన్నా కూడా మీరు ఎటు వెళ్ళొద్దు అని చెప్పి బాడీని ముట్టనీయకుండా పోలీసు వాళ్ళు మమ్మల్ని గదిలనిస్తలేరు. మాకు న్యాయం జరగాలి అని చెప్పి మాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి సార్, ఇద్దరిని. ఎంతమంది ఏదో ఒక ఇష్యూ ఏది జరగకుండా, ఏది కూడా బయటకు పొక్కనీయకుండా ఇంతమంది నార్మల్గా అందరు చచ్చిపోతారు కదా సార్, ఏ పోలీసు వాళ్ళు రారు. ఇంతమంది ఎంత లేదన్నా ఒక 50 మంది దాకా పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు ఇంత ఎందుకు వచ్చింది సార్? ఏదో ఏం ఇష్యూ జరిగిందని ఏది కూడా బయట తెలియకుండా, బయట ఏది కూడా మేము కలెక్టర్ సార్ దగ్గరికి పోతాం, అడుగుతాం అనుకుంటా బాడీని జరగనీయకుండా ఇంత బందోబస్తుగా పోలీసు వాళ్ళు వచ్చారు. అడ్డం పడతాను, ముట్టనిస్తలేదు సార్. ఆటో తీసుకొని వస్తే ఆటోను కూడా దొబ్బిండ్రు. ఆటోలో పోలీసు వాళ్ళు కూర్చున్నారు సార్, బాడీని ఎక్కియద్దని చెప్పేసి. ఇంతమంది పోలీసు వాళ్ళు ఒకరు పోతున్నారు, ఒకరు వస్తారు. అంటే మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేసినారా పోలీసు వాళ్ళకి? ఎందుకు మీకు ఏం అవసరం అంటే, మేము జరిగిన యథార్థంపై కలెక్టర్ని కలుస్తాం, కలెక్టర్ని అడుగుతాం, వాస్తవం ఏం జరిగిందో అడుగుతాం అని మీరేమన్నా తెలుసుకున్నారా? అదే సార్ డిమాండ్ చేస్తాం, అడుగుతాం మేము. అంటే మీరు ఏది అడగద్దు, ఫస్ట్ కార్యక్రమాలు చేయండి, మీరు ఇక్కడ నుంచి వదిలేయద్దు అని చెప్పి సార్ మాట్లాడుతున్నారు సార్. మీరు ఎందుకు వచ్చిర్రు, మీరు ఎందుకు అడగాలి అని చెప్పేసి సార్ అడుగుతారు. మీరు ఎందుకు అడగాలి అని అంటుండు సిఐ సార్. మీరెవరు అడిగేటోళ్ళు? మీరెవరు? మా సిబ్బంది మనుషులవు, మా వాళ్ళవు కాబట్టి మేము మాట్లాడితే మమ్మల్ని మాట్లాడనిస్తలేడు ఆయన సిఐ సార్. ఏంటంటే ఇట్లా అంటే ఒక నెల రోజుల క్రితమే వాంకిడ్లో ఒక యథార్థం జరిగింది, వరుసగా మళ్ళీ ఇంకో యథార్థం హాస్టల్లో జరిగింది. ఇట్లా జరుగుతాయని, ఇట్లా జరగకుండా చూడాలని మా సార్లతో అడిగితే మాకు రెస్పాన్స్ ఇస్తలేదు సార్. మేము అడగాలనుకున్నాం సార్, హాస్టల్ వాళ్ళని, అక్కడ వాళ్ళని, యాజమాన్యాన్ని మేము అడగాలనుకున్నాం. ఏం జరిగింది మీ దగ్గర ఉండే కదా సార్ పిల్ల, ఏం జరిగింది అని మేము అడగాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళి ఏమి అడగనివ్వకుండా, మాకు ఏది ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉంటా బాడీని నాకు ఆసిబాద్ నుంచి వెళ్ళి తెచ్చి ఇక్కడ వేసింది సార్. మాకు అప్పచెప్పలే తల్లిదండ్రులు, మేము అక్కజెల్లెలం ఉన్నాం. విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసిండ్రు, ఆదివాసీ సంఘాలను అరెస్ట్ చేసిండ్రు, మీకు సంఘీభావంగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిండ్రు, పలు ప్రజా సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసిన అడుగుతున్నాం సార్. అడుగుతుంటే తీసుకుపోయి మొత్తం వ్యాన్లలో తీసుకుపోతుండ్రు సార్ వాళ్ళు. సిఐ సార్ తీసుకుపోతుండ్రు, ఎస్ఐ సార్ తీసుకుపోతుండ్రు, అందరు తీసుకుపోతుండ్రు మమ్మల్ని. దయచేసి మా తరపున వచ్చిన వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేసిందో వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టాలి దయచేసి కోరుకుంటున్నాం. మా తరపున వచ్చింది కాబట్టి అందరు కూడా మా కొరకే వచ్చింది. అందుకని దీని గురించి కలెక్టర్ మేడం వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. మా బాధ మేడంతో కూడా చెప్పి ఏమంది అంటే మేడం ఏమన్నది, మీకు ఏమన్నా అష్యూరెన్స్ రాసి ఇచ్చిందా? వాంకిడ్లో ఇంతకుముందు ఒక అమ్మాయికి రాసి ఇచ్చిన పరిస్థితి, 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన పరిస్థితి, మీకు ఏమన్నా రాసి ఇచ్చిండ్రా? ఏం జరిగింది అసలు? మేము మా అమ్మకు కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ కోరాం సార్. ఆ తర్వాత ఒక 10 లక్షలు డిమాండ్ పెట్టాం. ఆ తర్వాత ఒక ఇల్లు అని పెట్టాం సార్. అయితే దీన్ని ఖచ్చితంగా స్పందించి మీకు చేసి పెడతా అని, న్యాయం చేస్తాం మీకు అని మేడం వచ్చి చెప్పడం అయితే జరిగింది సార్. ఒక ఆదివాసీ విద్యార్థిని, భవిష్యత్తు ఉన్న విద్యార్థిని చనిపోతే ఓ జాబు, కాంట్రాక్ట్ బేస్ జాబు, 10 లక్షల డిమాండ్ మాత్రమే, ఇంకా ఏ అష్యూరెన్స్ రాలేదు, అంతేనా?
అంతే వచ్చింది సార్. మేమంటే మా తరపున పెట్టిన రిక్వెస్ట్ కమన పెట్టినవి సార్. అంటే ఒక విద్యార్థిని కదా సార్, రేపటి తరంలో ఆమెకు ఉద్యోగం కూడా రావచ్చు కదా. అందుకనేసి మా అమ్మకు ఒక జాబు, ఒక ఇల్లు, ఒక 10 లక్షలు అని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, ఇది పరిస్థితి. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది, ఏంది అసలు విషయం? సార్ అసలు నిన్న మేము సోషల్ మీడియాలో వచ్చే వరకు మనకు తెలియదు. ఇంకో అమ్మాయి బీడీ చేసే అమ్మాయి అస్తిబార్ల బీసీ కాలేజీలో చనిపోయిందని చెప్పేసి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేమందరం కలిసి యారు ఎట్లయిందని చెప్పి నిన్న నైట్లో వద్దాం అనుకుని రాలేదు. పొద్దున వచ్చే వరకే శవాన్ని వీళ్ళ అనుమతి లేకుండా రాత్రి శవం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి శవం దగ్గర ఓడిస్తలేరు. కనీసం ఆ యాజమాన్యాన్ని అసలు ఏం జరిగింది మా బిడ్డకు నిన్న ఒకరోజు ముందు రాత్రి మాట్లాడేది, మామూలుగా తలనొప్పి ఉన్నది, నేను సర్ది గోలేసుకుని చెప్పినామా, సడన్గా రాత్రి చనిపోవడం అంటే అక్కడ ఏం జరిగింది అనేది మాకు అర్థమవుతలేదు. పోనీ విషాహారం తిన్నదా అంటే కనీసం హాస్పిటల్కి వెళ్తారు, ఒక 2 రోజులు అవస్థ పడతారు. అటువంటి కాకుండా సడన్గా అమ్మ చనిపోయిందంటే మాకు అనుమానాలు ఉన్నాయి. దయచేసి ఈ అనుమానాలు అంటే ఏంటి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏంటి అసలు విషయం? అనుమానం అంటే ఏంటి అసలు? అంటే అక్కడ ఏ విధ ఒక మనిషి అప్పటిదాకా రాత్రి చనిపోయిందంటే ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఏదైనా మరి పాము కాటేసిందా, అంతా గాఢమైన విషం తిన్నదా, తినిపించిండ్రా, అంత విషాహారం తినిపించిందా గంటలలో చనిపోవడానికి. మరి ఒకవేళ తింటే ఇంకా కొంతమందికి అస్వస్థత జరగాలి, ఈమె ఒక్కరికి ఎందుకు జరిగింది? అది 12 గంటలు చనిపోయిందంటే దానికోసం ప్రభుత్వం ఆలోచించాలి, పోలీసు యంత్రాంగం కూడా ఆలోచించాలి. సో అది ఏదేమైనప్పటికీ మరి చాలా బీదవాళ్ళ ఇల్లు రెక్కాడతాయంటే ఒక్కరిని నేను కట్టికపోయాలి కాబట్టి వీళ్ళకి ఏదో డిమాండ్ చేసిన 10 లక్షల రూపాయలు, ఒకరికి ఉద్యోగం, ఒక ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు. మేము కూడా వాళ్ళ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళ డిమాండ్లను ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంతేకాకుండా ఇప్పుడు గతంలో చూస్తే ఎక్కడ చూసినా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. ఈ బిడ్డకు జరిగినట్టే ఇంకే బిడ్డకు జరగకుండా ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఇంకో బిడ్డనైనా కాపాడే ప్రయత్నం చేయాలని మేము మా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రజా సంఘాలు ఎవరు వచ్చినా, వీళ్ళకి మద్దతుగా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వం అడ్డుకొని మీరు ఏం తప్పు చేయండి, ఎందుకు అడ్డుకుంటారు మమ్మల్ని, మా పార్టీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీ ప్రభుత్వాన్ని మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తారు. కానీ భవిష్యత్తులో ఇలాంటివి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొన్ననే హాస్టల్ విజిట్ చేసినా కూడా ప్రభుత్వం ఏదో షోపు టాప్కు పోయి ఇంత మంత్రులు పోయి ఎమ్మెల్యేలు పోయి భోజనం చేసి షోపు టాప్ పోజులు చేయడానికే, ఫోటోలు దిగడానికే నిమిత్తం మాత్రం అంతే మాత్రానికి ఉపయోగించుకుంటారు. కానీ ఒక బిడ్డ భవిష్యత్తులను ఎట్లా కాపాడాలి? ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏమాత్రం ఏదన్నా ఒకవేళ జరిగినా కానీ ఎంత పెద్ద ఫైజన్ తీసుకున్నా ఒక గంటలు అరగంటలు చనిపోవడం అంటే ఇది నమ్మదగిన విషయం కాదు. అసలు ఇంతవరకు కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఈ మారుమూల ప్రాంతానికి కలెక్టర్ గారు రాకపోవడం దేనికి కారణం? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం, ఒక కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చి పోతే ఇట్లాంటి అందరు చనిపోయిన కొద్ది హామీలు ఇస్తారు పోతారు. అసలు మా బిడ్డలకు న్యాయం జరిగేది ఎప్పుడు? మా బిడ్డల మృతులు ఇంకా ఎప్పుడు ఆగుతాయని బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ మృతితోటి ఇంకోటి మాత్రం ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మేము నిరంతరం ప్రజల పక్షాల నుండి పోరాడతామని మీ ద్వారా గవర్నమెంట్ చెప్తాను. చివరిగా ఒక విషయం చెప్పండి సార్. అంటే ఎక్కడ చదివింది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చదివింది, ఏం అవ్వాలనుకున్నారు అసలు వెంకటలక్ష్మి? టీచర్ అవ్వాలనుకుంది సార్, డిఎడ్ చేస్తున్నాం సార్, శ్రీనిధి కాలేజీ ఆస్ఫాబాద్ సార్. అది విషయం. మీకు ఏంటి ప్రభుత్వానికి ఆర్టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మా ద్వారా ఇంకోసారి ఇట్లాంటి విషయం ఏ విద్యార్థినికి జరగకూడదు, ఏ స్టూడెంట్ కూడా ఇట్లాంటివి జరగకూడదు అని నేను వేడుకుంటాను సార్. ఇంతటితోని ఇక ఎప్పుడు నిర్లక్ష్యం కావాలి సార్. ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా వాళ్ళ డ్యూటీ కరెక్ట్ చేసుకొని పిల్లలు మరి మంచిగా ఉన్నారా లేదా అని పేరెంట్స్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి సార్. అది వాళ్ళు చెప్పకపోవడం వల్లనే మా చెల్లి ఈరోజు చనిపోవడం జరిగింది. మీకు అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తెలియజేసి మనం చెప్తున్నాం. ఇది పరిస్థితి. ఆదివాసీ అమ్మాయి డీడ్ చేస్తుంది, ఎన్నో కలలు కంది, టీచర్ అవ్వాలనుకుంది. భారత పౌరులని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు చదువు చెప్పాలనుకుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న తను ఎస్టీగా పుట్టిన విద్యార్థిని ఎన్నో కలలు కని తన జీవితంతో ఎన్నో గమ్యాలను చేరుకోవాలని అనుకుంది. కానీ ఆస్వాద్ బీసీ హాస్టల్లో ఈ యథార్థం అందరినీ కన్నీళ్లు పెట్టించింది, కంట తడి పెట్టించిన పరిస్థితి కనబడుతుంది. వరుస మరణాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. నెల రోజులు మరొక ముందే మరో మరణం జరిగింది. అది ఆదివాసీ విద్యార్థిని, టీటీసీ చదువుతున్న విద్యార్థిని ఇలా చనిపోవడం అందరినీ కంటతడి పెట్టించింది. అయితే వరుసగా ప్రభుత్వాలు అరెస్టుల పేరుతో ప్రజా సంఘాలను అరెస్ట్ చేస్తూ ఇటు ఎవరు ప్రశ్నిస్తున్నారో వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవిక పరిస్థితి ఎక్కడ జరిగింది, ఎక్కడ ఇబ్బంది ఉంది, అసలు ఎందుకు ఈ హాస్టల్లో చదువుతున్న అమ్మాయిలు చనిపోతున్నారు అనే
కోణంలో ప్రభుత్వం ఆలోచించట్లేదని ప్రజా సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. విద్యార్థినికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఒకే విషయం చెబుతున్నారు. మా పాప వెంకటలక్ష్మికి ఎటువంటి అనారోగ్యం లేదు, హాస్టల్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. చనిపోయి 12 గంటలు గడిచినా ఇప్పటి వరకు ఏ అధికారిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయలేదు, సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా స్పందించలేదు. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వెంటనే స్పందించాలి, బాధ్యులపై చర్య తీసుకోవాలి, ఇలాంటి యథార్థం జరగకుండా ముందుండాలి. వాస్తవిక పరిస్థితులపై డైట్ ఛార్జీలు పెంచి ఆదివాసీ ప్రాంతంలో నాణ్యమైన విద్య అందిస్తానన్న చెబుతున్న మంత్రి వెంటనే దీనిపై స్పందించాలని ఆర్టీవీ కోరుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకనైనా హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా నాణ్యమైన భోజనంతో పాటు ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ పెట్టి వాస్తవికాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిండు నూరేళ్లు బతికే భవిష్యత్తున్న విద్యార్థిని వెంకటలక్ష్మి చనిపోవడం అందరినీ కలిసివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.